ఆ! ఓకే. రికార్డ్ అవుతుంది. సో, మన లాస్ట్ చెప్పుకున్నది వచ్చేసి మనం పీఓసీ కదా! ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అవును బ్రో. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌లో ఏమన్నా డౌట్ ఉందా? లాస్ట్ అంటే ఇంకా చూసుకోలేదు బ్రో. ఇది ఇది. ఫాక్ ఎస్పాక్ ఉంది కదా, హ్మ్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ వరకు హ్మ్. అర్థమైంది. సింగిల్ పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకు. కాంటాక్ట్ ఓకే. ఈ కింది నుంచి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అర్థం కాలేదు చెప్పాలంటావు. అంతే కదా! అంతే బ్రో. ఓకే. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా సెక్యూరిటీ సొల్యూషన్స్‌ని పర్చేస్ చేస్తున్నాం అనుకో, సెక్యూరిటీ సొల్యూషన్ అనే కాదు, ఏదన్నా సరే. ఓకే. ఒక ఆర్గనైజేషన్‌లో ఒక టూల్ టూల్ అంటే ఏదన్నా అప్లికేషన్. ఆ టూల్‌ని ఏదన్నా ఆహ్, పర్చేస్ చేసి దాని మీద టెస్టింగ్ చేయాలి. అంటే అది మన ఆర్గనైజేషన్‌లో ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓకే. ఒక పర్టిక్యులర్ టూల్ ఇప్పుడు చూడు, ఆహ్, ఎస్‌క్యూఎల్ అన్నది వరల్డ్ వైడ్‌గా నార్మల్‌గా యూజ్ చేస్తారు. ఈ కేక్యూఎల్ వేరేయి ఉన్నాయి చూడు, అయి పర్టిక్యులర్‌గా ఆ కంపెనీస్ మాత్రమే యూజ్ చేస్తాయి. అవునా? సో, అది వాళ్ళు అవును. డెవలప్ చేసుకున్నారు. సో, అది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసే ముందు అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఏంటి అన్నది వేరే అప్లికేషన్స్‌తో ఎలా బిహేవ్ చేస్తుంది, దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అని ముందు టెస్ట్ చేసుకుంటారు కదా! సేమ్ అలాగే అవును. మనకిప్పుడు సిమ్ సిమ్ టూల్ ఉన్నది, క్రౌడ్‌స్ట్రైక్ ఉన్నది, ఈడిఆర్ టూల్, ఆ తర్వాత ఫైర్ వాల్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్‌యి ఫైర్ వాల్స్ ఉన్నాయి. సిమ్ టూల్స్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత ఈడిఆర్ ఎండ్ పాయింట్ టూల్స్ డిఫరెంట్ కంపెనీస్‌యి ఉన్నాయి. ఓకే. సో, ఒక టూలు వేరే విధంగా, అంటే దాంట్లో ఇంకా ఆహ్, డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ మన దాంట్లో ఎలా వర్క్ చేస్తుందన్నది మనం చూడాలి ఫస్ట్ కదా! ఫస్ట్ అవును. తీసుకొని కొన్ని మన టెస్ట్ మెషిన్స్ ఏదైతే ఉంటాయో కొన్ని టెస్ట్ మెషిన్స్ పెట్టుకుంటారన్నమాట. టెస్ట్ మెషిన్స్ అనే కాదు. ఫస్ట్ టెస్ట్ మెషిన్స్ మీద వాళ్ళు టెస్ట్ చేస్తారు. అదెలా దాని యొక్క ఏజెంట్‌ని ఆ టెస్ట్ మెషిన్స్‌లో ఇంప్లిమెంట్ అదే డౌన్లోడ్ చేసి దాని ఒక ఏజెంట్‌ని దాంట్లో ఎనేబుల్ చేసి ఆ టెస్ట్ మెషిన్స్‌లో అది ఎలా బిహేవ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిమ్ టూల్ ఉన్నది. సిమ్ టూల్ ఆహ్, సిమ్ టూల్ పనేంటి? ఏదన్నా ఏదన్నా అనెతికల్ యాక్టివిటీ ఏదైతే జరిగినప్పుడు అది మనకి ట్రిగ్గర్ చేయాలి కదా! సో, ఆ పని అది చేస్తుందా లేదా అన్నది టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ మెషిన్స్‌లో ఆహ్, పెట్టి ఆ ఏజెంట్‌ని. ఓకే. సో, అలాగా ఇప్పుడు ఇది అదయిన క్యూఏ తర్వాత క్యూఏ అనలిస్ట్ ఏ అంటారు కదా, క్వాలిటీ ఏంటిది? అనలిస్ట్ టెస్టింగ్, ఆ! 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 ఇది వాళ్ళే చేస్తారా? అహా! ఓకే. కాదు. ఓకే. అదేంటి అప్లికేషన్స్ అవి ఇవి ఎలా ఉన్నాయన్నది వేరు. మనం అన్నది ఇక్కడ ఓకే. సెక్యూరిటీ సొల్యూషన్స్. ఓకే బ్రో. ఇక్కడ మనం చూసుకుందాం. హ్మ్. ఓకే. 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 హ్మ్. ఓకే. ఇప్పుడు ఆ అప్లికేషన్ సింప్టూల్ మనకది అలర్ట్‌ని ట్రిగ్గర్ చేస్తుందా లేదా? సో, ఆ ఒక్క అలర్టే కాదు. ఇంకా బోలెడు అలర్ట్స్ ఉంటాయి కదా! సో, అన్నీ కూడా అది అవును. ఆహ్, చూస్తుందా లేదా అన్నది ఆహ్, టెస్ట్ చేసి తర్వాత మన మెయిన్ ఆహ్, ఆర్గనైజేషన్ మొత్తానికి ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఓకే. సో, అది కరెక్ట్‌గా చేస్తుందా లేదా? అందులో ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయా లేదా అన్నది ముందు టెస్ట్ చేసుకుంటారు. టెస్ట్ చేసుకొని అప్పుడు అదంతా ఓకే అనుకుంటే అప్పుడు ఫర్దర్‌గా పర్చేసింగ్ అన్నది చేస్తారు. ఓకే. సో, ఈ టెస్టింగ్‌నంతా ఏమంటారంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు. ఓకే. ఓకే. ఓకే బ్రో. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ముందు టెస్ట్ చేసుకొని అంతా వర్క్ అవుతుందా లేదా అన్నది చూసుకొని అప్పుడు దాన్ని ఆహ్, ఫర్దర్‌గా ఫర్దర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటారన్నమాట. ఓకే బ్రో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యుబా. యుబా అంటే యూజర్ ఎంటిటీ బిహేవియర్ అనలిటిక్స్. ఓకే. సో, ఇదేంటంటే మనకి
మనకి వెండర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు బిహేవియర్ అనలిటిక్స్ ని కాంబినేషన్ ఆఫ్ బిహేవియర్ అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈడిఆర్ ఉన్నది. ఈడిఆర్ నీకు చెప్పాను చూడు. అది యాంటీ అదొక యాంటీవైరసే. కాకపోతే అది ఎలా చూసుకుంటుంది, డిఫరెంట్ అటాక్స్ ఏమన్నా అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి, లేదా దానికి ఉన్న ఒక యూజర్ యొక్క బిహేవియర్ కానీ డేటా అనలిటిక్స్ ఏదైతే ఉన్నదో అన్ని కాంబినేషన్ గా చూసుకుని మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది ఏదన్నా అన్అఫిషియల్ యాక్టివిటీ ఏదైనా జరిగినప్పుడు. అవునా? సో అవును. అదనమాట ఇక్కడ యువ అంటే యూజర్ ఎంటిటీ బిహేవియర్ అనలిటిక్స్. అంటే మన సైడ్ నుంచి మనం ఏం చేసినా, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైట్ ని విజిట్ చేస్తున్నాం. అది ఆ, ఆ, మన ఒక సైట్ ని విజిట్ చేస్తున్నాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అలర్ట్ అనేది ట్రిగర్ చేసేస్తుంది. ఓకే. ట్రిగర్ చేసిన తర్వాత యూజర్ అది మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడంటే ఓకే వీడికి ఇది ఇంపార్టెంట్. సో ఇది దీన్ని యూజ్ చేసుకుంటున్నాడు అన్న సంగతి. ఆ, అది యూజర్ యొక్క బిహేవియర్ని బట్టి దాన్ని ఇంకా ఫాల్స్ పాజిటివ్ లోకి పడేస్తుంది అనమాట. అంటే ఇంకా దాన్ని ట్రిగ్గర్ చేయదు. సో ఆ, ఇదంతా ఏంటంటే ఈ సెక్యూరిటీ టూల్స్ లో వీళ్ళు ఎవరైతే వెండర్స్ ఎవరైతే ఉన్నారో డెవలపర్స్ వాళ్ళు డిప్లాయ్ చేయాలన్నమాట ఈ ఈ మెథడ్స్ ని. ఓకే. ఓకే. సో మనం ఏదైతే ఇప్పుడు కొత్తగా సెక్యూరిటీ టూల్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఎండ్ పాయింట్ అప్లికేషన్స్, క్లౌడ్, ఈ ఫీచర్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి అన్నోన్ కేటగిరీ అటాక్స్ ఏవైతే జరుగుతాయో అటాకర్ సైడ్ నుంచి అవి మనం ఆపడానికి యూజ్ అవుతుంది. ఓకే. ఓకే. ఇది దేని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంటే మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్, లేదా బేస్డ్ ఆన్ డేటా అనలిటిక్స్ కాన్సెప్ట్, లేదా బిహేవియర్ కాన్సెప్ట్. ఓకే. ఓకే. సో అప్పుడు అది మనకి ఆ, మ్, ఎలా నోటిఫికేషన్ లేకపోతే ఎలక్ట్ నోటిఫికేషన్ ఇస్తుంది ఏదన్నా అన్నోన్ కేటగిరీ అటాక్స్ జరిగినప్పుడు. సో దీన్ని ఏమంటారంటే ఉబా అంటాం. ఇది ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీ మార్కెట్ లో ప్రస్తుతానికి ఇప్పుడు అంత ఏ కదా. అవును. ఓకే. సో నెక్స్ట్ ఓకే. వన్ వచ్చేసి సోర్. సోర్ అంటే మనకి సెక్యూరిటీ ఆస్ట్రేషన్ అండ్ ఆటోమేటెడ్ రెస్పాన్స్. సో మనకి ఇదేంటంటే మనకి ఏదైనా సెక్యూరిటీ ఇన్సిడెంట్ ట్రిగర్ అయినప్పుడు సిమ్టూల్ ఏం చేస్తుంది, జస్ట్ మనకి మానిటర్ చేస్తుంది అంతే. అంటే మానిటర్ చేసి అలర్ట్ ఇస్తుంది. సో అది దాని మీద ఆ అలర్ట్ మీద ఏం వర్క్ చేయదు. వర్క్ అంతా మనం చెయ్యాలి. అవునా? సిమ్టూల్ కున్న డ్రాబ్యాక్ అది. అవును. సో ఆ డ్రాబ్యాక్ ని ఎలిమినేట్ చేస్తూ ఈ సోర్ అన్నది మనకి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందన్నమాట. ఓకే. ఇదేం చేస్తుంది ఓకే. ఆటోమేటిక్ గా రెస్పాన్స్ అదే తీసుకుంటది. అంటే లైక్ ఐపీ బ్లాక్ చేయడం, మ్యాక్ అడ్రస్ బ్లాక్ చేయడం, లేదా యూఆర్ఎల్ బ్లాక్ చేయడం, అంటే సస్పిషియస్ గా ఉన్నాయి అన్నీ కాదు. ఉం? అంటే అదే అదే వర్క్ చేసేస్తుంది. ఏదన్నా ఐపీ ఉన్నది అనుకో దానికి మనం వైరస్ లో పెట్టి దాన్ని ఏంటి ఇది చేయాలి, అది రెప్యుటేషన్ అది చెక్ చేసి మనం ఫైర్ వాల్ టీమ్ కి టికెట్ రైస్ చేసి అప్పుడు బ్లాక్ చేయించాలి కదా. వాళ్ళు బ్లాక్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, టీ స్కోర్ అన్నది ఇదే బ్లాక్ చేస్తుంది ఒకవేళ అది మలిషియస్ ఏదన్నా అయితే. ఓకే. ఓకే. ఇదంతా ఆటోమేషన్ గా చేసుకుంటది. దేని మీద బేస్ అయ్యి అంటే పైథాన్ స్క్రిప్ట్ లేదా పవర్ షెల్ సెల్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రిప్ట్స్ ఇది తీసుకుని ఈ సోర్ క్యాపబిలిటీ అన్నది వర్క్ అవుతుంది అనమాట. ఓకే. 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 నెక్స్ట్ వన్ వచ్చేసి సెర్ట్, సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్. ఓకే. ఆ, మనకి సాక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అవునా? సాక్ అంటే ఏంటి? సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. ఏదైతే ఒక ప్లేస్ లో గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కూర్చొని మనకి సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారో లేదా ఫారెన్సిక్ అనాలిసిస్ చేసి దాని ఏదైతే వాళ్ళ రెస్పెక్టివ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తారు. లెవెల్ 1 కానీ లెవెల్ 2 టీమ్ కానీ లెవెల్ 3 టీమ్ కానీ. అవునా? సో అలాగే అవును. ఇక్కడ సెట్ లో కూడా
అనదర్ ఫామ్ మాట ఇది, ఆల్టర్నేటివ్ ఫామ్ సెట్ అంటే. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ అంతే. అంటే అన్ని చోట్ల సాక్ అనే సేమ్ పిలవరు. సేమ్ సాక్ గవర్నమెంట్ సేమ్ సాక్ లాగానే ఇది ఇన్సిడెంట్స్ రెస్పాండ్ సాక్ ఇది చేసే సపరేట్. సాక్ చేసే పనే వీళ్ళు చేస్తారు. ఓకే బ్రో. ఓకే, ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్, సెక్యూరిటీ రెస్పాన్స్ టీమ్. ఇది సేమ్ అంతే. మనకి ఇక్కడ చూడు, సుప్రీం కోర్ట్స్ లో కానీ పోలీస్ స్టేషన్స్ లో కానీ గవర్నమెంట్ సెక్టర్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఈ సెట్ అంటారన్నమాట. ఓకే, ఓకే. సాక్ అని పిలవరు. బేసికల్లీ వీళ్ళు చేసే పని కూడా సాకే. మన నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ అయ్యి ఉంటాయి చూడు, వాటిల్లో గట ఈ సెట్ అంటారన్నమాట. ఓకే, ఓకే. తర్వాత ఈ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అన్నా కూడా అంతే. ఈ గవర్నమెంట్ సైడ్ వాళ్ళని అలా పిలుస్తారు. ఓకే. ఈ మూడు. ఓకే, ఓకే. ఎన్ఐ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంటే ఏం లేదు, పేర్లు మారుతున్నాయి అంతే, చేసే పని అంతా ఒకటే. అవునా? ఇది ఎన్ఐఏ అంటే ఇది గవర్నమెంట్. గవర్నమెంట్ సైడ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఓకే. అంటే ఈ వీళ్ళున్న చూడు, ఈ సెట్ అన్న వాళ్ళు వీళ్ళు కలిపి వర్క్ చేస్తారు అన్నమాట. ఏదన్నా మనకి ఆ గవర్నమెంట్ సైడ్ ఏది సైబర్ సైబర్ అలర్ట్స్ ఏమన్నా అయినప్పుడు, అంటే సైబర్ క్రైమ్ ఏదన్నా అయినప్పుడు గవర్నమెంట్ సైడ్స్ చూడు కొన్ని హైకోర్టు మొన్న చూడు, హైకోర్టుని హ్యాక్ చేశారు అని చెప్పి ఏదో వచ్చింది, ఐబొమ్మ రవి ఏదో వాళ్ళ టీము. అవును. అవును. అలాంటి టైంలో వీళ్ళు వర్క్ చేస్తారు అన్నమాట. ఓకే. అవుతుందా? ఓకే. ఉమ్, గుర్తు. ఉమ్. గవర్నమెంట్ సైడ్ ఏదైనా పోలీస్ స్టేషన్స్ లో కానీ కోర్ట్స్ లో కానీ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో, ఏదైతే హ్యాండిల్ చేస్తున్నాయి గవర్నమెంట్ ఆ సైడ్ ఏదన్నా ఈ ఇది అయినప్పుడు, సైబర్ క్రైమ్స్ ఏదన్నా అయినప్పుడు ఆ సైడ్ వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు అన్నమాట. ఓకే, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సిడిసి. సిడిసి అంటే ఇక్కడ సైబర్ డిఫెన్స్ సెంటర్ అన్నమాట, సిడిసి అంటే. సో ఇక్కడ మనకి కొన్ని కంపెనీస్ సాక్ అని మెన్షన్ చెయ్యవు. ఓకే, లైక్ ఈ విప్రో కంపెనీ ఏదైతే ఉన్నదో, విప్రో కంపెనీలో సిడిసి అంటారు. ఓకే, సాక్ అంటారు అక్కడ. విప్రో కంపెనీలో సైబర్ డిఫెన్స్ సెంటర్ అంటారు. ఓకే, నథింగ్ బట్ సాక్. ఓకే, ఒక్కొక్క కంపెనీలో జాబ్ ఒక్కొక్కలాగా నోటిఫికేషన్. పిలుస్తారు. జాబ్ నోటిఫికేషన్ లో కట్టా కూడా వీళ్ళు సైబర్ డిఫెన్స్ సెంటర్ అనే మెన్షన్ చేస్తూ ఉంటారు, సాక్ అంటారు. ఓకే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సి టు సి అంటే ఇక్కడ మనకి కమాండ్ అండ్ కంట్రోల్ అన్నమాట. సి అంటే ఓకే, ఈ కమాండ్ అండ్ కంట్రోల్ అంటే ఏంటంటే సర్వర్ అది హ్యాకర్ హ్యాకర్ అంటే ఎవరైతే అటాకర్ ఉన్నారో హ్యాకర్ వాడు యూజ్ చేస్తాడు అనమాట ఈ సిటిసి సర్వర్ ని. ఓకే, కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ ని. ఓకే, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సిటిసి అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకి అటాకర్ కానీ లేదా హ్యాకర్ కానీ అది సర్వర్ ని మెయింటైన్ చేస్తాడు అంటున్నాం కదా, వీడేం చేస్తాడంటే కంట్రోల్ చేస్తాడనమాట. లైక్ రిమోట్ కంట్రోల్. మన మన సిస్టమ్స్ ఏదైతే కాంప్రమైజ్ చేస్తాడో, ఓకే, ఆర్గనైజేషన్ సైడ్ సిస్టమ్స్ ని లేదా మన పర్సనల్ కంప్యూటర్స్ ని కాంప్రమైజ్ చేస్తాడో, అది హ్యాక్ చేస్తాడో, ఆ హ్యాక్ చేసిన వాటిని ఈ సర్వర్ ద్వారా వీడు ఏం చేస్తాడంటే రిమోట్ గా కమాండ్ చేస్తాడు, కమాండ్ అండ్ కంట్రోల్ చేస్తాడు అనమాట. అంటే వాడు అక్కడ కమాండ్ ఇస్తేనే ఇది ఇక్కడ వర్క్ అవుతుంది కదా. లైక్ ఏంటంటే వాడు ఏదో ఫైల్ డౌన్లోడ్ చేయాలని చెప్పి ఒక కమాండ్ ఏదో ఇచ్చాడు. ఓకే, ఆ కమాండ్ ఇక్కడ మన సిస్టమ్కి వస్తుంది, నాకు ఈ ఫైల్ డౌన్లోడ్ అయ్యి ఆ సర్వర్కి రావాలి అని చెప్పి. అవునా? వాడు అక్కడ కమాండ్ చేస్తున్నాడు, ఆ సర్వర్ ఏం చేస్తుంది, మన సిస్టమ్స్ ని కంట్రోల్ చేస్తుంది. మన సిస్టమ్ ఆటోమేటిక్ గా వాడు కంట్రోల్లో ఉంటుంది. లైక్ ఏంటంటే మనం టీవీ లైక్ ఫ్యాన్ ఇవి మనం ఎలా కంట్రోల్ చేస్తాం రిమోట్ తో. అవునా?
సో అదే విధంగా అవును. ఇక్కడ మనకి వాడు ఏం చేస్తాడంటే కమాండ్ అండ్ కంట్రోల్ అన్న ఒక సర్వర్ ని మెయింటైన్ చేస్తాడు. ఆ సర్వర్ లో వాడికి కావాల్సిన డేటా అంతా అందులోకి పుల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే? ఓకే. ఇది కాంప్రమైజ్ చేసిన సిస్టమ్స్ ని కంట్రోల్ చేయడానికి వాడు యూజ్ చేసేది. ఓకే, ఓకే. ఇదంతా ఎవరి సైడ్ నుంచి జరుగుతుంది? అటాకర్ సైడ్ కమాండ్ అండ్ నుంచి. కంట్రోల్ అటాకర్ సైడ్ నుంచి. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఎస్. ఎంఎస్ఎస్ అంటే ఇట్ ఈస్ ఏ మేనేజ్డ్ సెక్యూరిటీ సర్వీసెస్. సో ఇది మన కన్సల్టింగ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో, లైక్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, యాసెంచర్ కానీ, ఇంకా ఇంకా అలాగా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎంఎస్ఎస్ టీమ్ ని మెయింటైన్ చేస్తారు. మేనేజర్ సెక్యూరిటీ సర్వీసెస్ అంటారు ఎంఎస్ఎస్ టీమ్ అంటే. ఓకే, ఓకే. అంటే ఓన్లీ సాక్ ఆపరేషన్స్ మాత్రమే వర్క్ చేయరు వీళ్ళు. లైక్ మల్టిపుల్ సెక్యూరిటీ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో, లైక్ సెక్యూరిటీ సైడ్, ఎండ్ పాయింట్ సైడ్ అవ్వచ్చు, లేదా నెట్వర్క్ సైడ్ అవ్వచ్చు, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ టూల్స్ మనకి ప్రాజెక్ట్ లో ఏదైతే ఉంటాయో వర్క్ చేసేవన్నీ అవి అవ్వచ్చు. నెట్వర్క్ సైడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నదో అది అందులో కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అందులో కానీ, అప్లికేషన్ సెక్యూరిటీ సైడ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అందులో కానీ, లేదా సైబర్ సెక్యూరిటీ కానీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ సెక్యూరిటీ కానీ. ఓకే, ఈ అన్ని టెక్నాలజీస్ లో కూడా ఎవరైతే వర్క్ చేస్తారో, అంటే ఆపరేషనల్ సపోర్ట్ L1, L2, L3 ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఎప్పుడన్నా ఇన్సిడెంట్ ట్రిగర్ అయితే ఆ, ఈ మెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అన్నమాట. ఓకే, ఇన్వెస్టిగేషన్స్ చేయడం, ఆ, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అయింది, ఏదైతే కాంప్రమైజ్ అవ్వలేదు, ఆ తర్వాత ఆ, ఇవన్నీ చూసుకుంటారు అనమాట. వీళ్ళని ఏమంటారంటే ఎంఎస్ఎస్ టీమ్ అంటారు. అంటే ఒక రోల్ కాకుండా మల్టిపుల్ రోల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎంఎస్ఎస్ టీమ్ అంటారు. ఓకే, ఓకే. అర్థమైందా? అర్థమైంది బ్రో. అంటే వన్స్ వీళ్ళు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు ఫర్ జెడ్ హ్యాండిల్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు జెడ్ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నువ్వు ఇప్పుడు టీసీఎస్ లో వర్క్ చేస్తున్నావు. టీసీఎస్ ఏం చేస్తుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సర్వీస్ అందిస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఎస్బీఐ బ్యాంక్ కూడా సర్వీస్ అందిస్తుంది. ఓకేనా? హెచ్డిఎఫ్సి ఓకే. సైడ్ ఏమో సాక్ ఆపరేషన్స్, ఎస్బీఐ సైడ్ ఏమో నెట్వర్క్ సంబంధించిన ఆపరేషన్స్ చూసుకుందాం. ఈ రెండు ప్రాజెక్టులకి నువ్వే వర్క్ చేస్తున్నావు. ఓకే, ఈ ఓకే. రెండు ప్రాజెక్టులకి నువ్వే వర్క్ చేస్తున్నావు. ఇందులో ఏమైనా నువ్వే చూసుకుంటావు, ఇందులో ఏమైనా నువ్వే చూసుకుంటావు. హెచ్డిఎఫ్సి దాంట్లోకి ఏమైనా నువ్వే చూసుకుంటావు, ఎస్బీఐ దాంట్లో ఏదైనా నువ్వే చూసుకుంటావు. ఓకే, ఇంకా అలాగే సేమ్, ఇంకా ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నా కూడా నువ్వు ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎంఎస్ఎస్ టీమ్ లో నేను ఒక వర్క్ చేశాను అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, ఓకే బ్రో. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంటీటీడీ. ఎంటీటీడీ అంటే మీన్ టైమ్ టు డిటెక్షన్స్. డిటెక్షన్ అంటే నథింగ్ బట్ ఎంత టైం పట్టింది మనకు ఆమ్, ఏంటి డిటెక్షన్, అదే సెక్యూరిటీ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో అది మనకి డిటెక్ట్ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నది, సిమ్టూల్ డిటెక్ట్ చేయడానికి. సిమ్టూల్ అనే కాదు, ఏదైతే ఎన్పాన్ సెక్యూరిటీస్ ఉన్నాయో అవి కానీ, నెట్వర్క్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవి కానీ ఎంత టైం తీసుకుంటున్నాయి, ఆ ఇన్సిడెంట్ ఏదన్నా ఒక మలిషియస్ యాక్టివిటీని డిటెక్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాయి అన్న దాన్ని ఎంటీటీడీ అంటారు. ఓకే, మీన్ టైమ్ టు డిటెక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మీన్ టైమ్ టు ఐడెంటిఫికేషన్. ఇది ఎంత టైంలో ఐడెంటిఫై చేస్తున్నాయి అన్నది సెక్యూరిటీ టూల్. ఓకే, ఓకే. ఓకే. ఏం లేదు, అక్కడ డిటెక్ట్ చేస్తున్నాయి, ఇక్కడేమో ఐడెంటిఫికేషన్ చేస్తుంది అంతే. అంటే డిటెక్ట్ చేసి మనకి అలర్ట్ ఇవ్వాలి, ఇది జస్ట్ ఐడెంటిఫై చేస్తుంది అంతే అక్కడ. సో నెక్స్ట్ వన్ ఓకే. వచ్చేసి ఎంటీటీఆర్. ఎంటీటీఆర్ అంటే మీన్ టైమ్ టు రిపోర్ట్.
మీన్ టైమ్ టు రిపోర్ట్ అంటే మనకి ఓవరాల్ అనాలిసిస్, ఒక ఇన్సిడెంట్ వచ్చింది, దాని మీద కస్టమర్ సైడ్, క్లయింట్ సైడ్ కానీ కస్టమర్ సైడ్ కానీ మనకి ఏదో ఒక అలర్ట్ వచ్చింది. దాని మీద మనం అనాలిసిస్ చేసి అది కాంప్రమైజ్ అయ్యిందా లేదా అన్నది మనం ఎంత టైంలో చెప్పగలుగుతున్నాం, ఆ రిపోర్ట్ ఎంత టైంలో మనం ఇవ్వగలుగుతాం అన్నది ఎంటీటీఆర్ అంటారు. ఓకే. అంటే ఫర్ ఓకే. ఎగ్జాంపుల్, ఏదన్నా ఇన్సిడెంట్ వచ్చింది, దాని మీద నువ్వు ఎంత సేపులో వర్క్ చేసి దాన్ని అది కాంప్రమైజ్ అయిందా లేదా ఫాల్స్ పాజిటివా అని నువ్వు ఎంత టైంలో చెప్పగలుగుతున్నావు. ఓకే. దాన్నే ఓకే. ఎంటీటీఆర్ అంటారు, మీన్ టైమ్ టు రిపోర్ట్. అంటే మనం అది వర్క్ చేసి మనం రిపోర్ట్ ఇచ్చేస్తాం, ఇది ఇలాగయింది ఇలాగయింది సో 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 అని చెప్పి. సో దాన్నే ఎంటీటీఆర్ అంటారు. సో ఇంకో ఎంటీటీఆర్ ఏంటంటే మీన్ టైమ్ టు రికవర్, యావరేజ్. ఓకే. యావరేజ్ టైం, ఎంత టైంలో మనం రికవర్ చేసామన్నది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక సర్వర్ లేకపోతే సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోయింది, చేసిన అటాక్ హ్యాకర్ చేసిన అటాక్ కి కాంప్రమైజ్ అయిపోయింది. ఓకే. దాన్ని నువ్వు ఆ, ఎంత టైంలో రికవర్ చేసావు, అంటే మనీ పే చేయకుండా. ఓకే. మనీ ఓకే. పే చేసావో లేకపోతే మనీ పే చేయకుండానో నువ్వు ఎంత టైంలో దాన్ని రికవర్ చేసావు. అంటే రికవర్ చేయాలంటే మనకు బ్యాకప్స్ ఉండాలి, అవునా? ఆ బ్యాకప్, అవును. డేటా బ్యాకప్ మన దగ్గర ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి నువ్వు ఎంత టైంలో దాన్ని రికవర్ చేసావు అన్న దాన్ని ఎంటీటీఆర్ అంటారు. అంటే నువ్వు డబ్బులు ఇచ్చావు హ్యాకర్కి, లేదా మన దగ్గర డేటా బ్యాకప్ లేదనుకో డబ్బులు ఇస్తున్నాం హ్యాకర్కి. లేదు మన దగ్గర డేటా బ్యాకప్ ఉన్నది, డబ్బులు ఇవ్వవసరం లేదు. ఆ రెండు సినారియోస్ ని బేస్ చేసుకుని కూడా, అంటే ఒక్కొక్క సినారియో ఒక్కొక్కలాగా ఉంటది కదా. సో అదే, ఆ రెండు సినారియోస్ ను బేస్ చేసుకుని మనం ఎంత టైం పడుతుంది అన్నది రికవర్ చేయడానికి దాన్ని ఎంటిటీ అంటారు. సో ఇది వేరు, మీన్ టైం టు రిపోర్ట్ వేరు, మీన్ టైం టు రికవర్ వేరు. ఓకే. ఎంటిటీఆర్ ఓకే. అంటారు రెండాటిని కూడా. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఓపి. ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డాక్యుమెంట్స్. అంటే ఇక్కడ ఏంటంటే బేసికల్లీ మనకి ఏదైనా ఏదైనా సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ట్రిగర్ అయిందనుకో, L2 టీమ్, ఓకే. మనం L1 టీం ఏం చేసాం, లేదా L2 టీం ఏం చేశారు, లేదా L3 టీం ఏం చేశారు, ఎవ్రీథింగ్ మనం ఏదంటే డాక్యుమెంట్, ఒక టెంప్లెట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తున్నామా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే లైక్ L2 టీం ఇవ్వచ్చు, L3 టీం ఇవ్వచ్చు, ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ అన్నది మెయింటైన్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఆ ఇన్సిడెంట్ కి మనం అలా ఫాలో అవ్వాలన్నమాట స్టెప్స్. ఓకే అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, లైక్ లాగిన్ టు టూల్, గో టు డాష్ బోర్డ్, గో టు అలర్ట్స్, క్రియేట్ ఏ టికెట్, ఐడెంటిఫై ద ఇన్సిడెంట్, దాని తర్వాత స్టెప్స్ రియాజింగ్ ఇన్సెట్. ఆ వేలో మనకి డాక్యుమెంట్ అన్నది ఉంటుందన్నమాట. ఇది ఎవరు క్రియేట్ చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎల్ త్రీ ఇంప్లిమెంట్ ఓకే. చేస్తారన్నమాట. ఎస్ఓపిస్ అంటారు వాటిని. ఓకే. ఓకే. అందులో మనకి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి ఏంటి, తర్వాత ఆ, ఏమేమి స్టెప్స్ తీసుకున్నాం, ఎవరినెవరిని కాంటాక్ట్ అయ్యాం అని చెప్పి మొత్తం అంతా అందులో స్టెప్స్ ఉంటాయి, ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అన్నది మొత్తం. సో దాన్ని ఏమంటారంటే ఎస్ఓపి అంటారు. ఓకే. అనదర్ నేమ్ ఏంటంటే ప్లే బుక్స్ అంటారు లేదా బుక్స్ అంటారు. ఓకే. ఎస్ఓపిస్ ని ఓకే. రన్ బుక్స్ అంటారు లేదా ప్లే బుక్స్ అని కూడా అంటారు. ఒకసారి అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్ లో, డూ యూ నో హౌ టు క్రియేట్ ఏ ఎస్ఓపి, లేదా డూ యూ నో అబౌట్ హౌ టు క్రియేట్ ఏ ప్లే బుక్ లేదా రన్ బుక్, హౌ టు క్రియేట్ ఏ రన్ బుక్ అని. సో ఇక్కడ మనకి ఏంటంటే అప్రాక్సిమేట్ 70 టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి. దాన్ని రెగ్యులర్ గా మనం డాక్యుమెంట్ చేస్తున్నాం లేదా అంటే, అదనే కాదు, ఏదన్నా ఒక కొత్త అలర్ట్ ఏదన్నా వచ్చినా సరే, ఒక ఈ టూల్లోకి వెళ్ళావు, ఆ టూల్లో ఆ ఆ స్టెప్స్ ఓపెన్ చేసావు, దాని తర్వాత ప్రతి ఒక్క స్టెప్స్ ని
ఆ ఫోల్డర్ ఓపెన్ చేసావు, ఆ ఫోల్డర్ లో నెక్స్ట్ ఇంకోటి, అలా మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నువ్వు నోట్ చేయాలన్నమాట. డాక్యుమెంట్ చేయాలి. ఓకేనా? సో దాన్ని మనం ఆ, ఏమంటున్నాం, ఎస్ఓపి అంటున్నాం. సో సమ్ టైమ్స్ ఏం ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ లా కాకుండా కాన్ఫరెన్స్ పేజ్ లో మనకి పెడుతుంటాం అన్నమాట. కాన్ఫరెన్స్ పేజ్ అంటే మనకి అన్ని ఇదైతే ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని ఒక పేజ్ లో పెట్టుకుంటారు అన్నమాట. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లో ఎల్ త్రీ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తారు. లేదంటే ఒక్కొక్కసారి మనం కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే మనం చేస్తే ఇంకా ఒక గుడ్ ఇంప్రెషన్ అన్నది ఉంటుంది అన్నమాట క్లయింట్ కి. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు ఒక అలర్ట్ వచ్చింది. ఆ ఉమ్. అలర్ట్‌ని ఇప్పుడు మనం ఎలా అనలైజ్ చేయాలో మనం ఈ ప్లే బుక్‌ని చూసుకుంటా అవే స్టెప్స్ ఫాలో అవ్వాలా యాజ్ ఇట్ ఈస్‌గా? యాస్టీజన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అలర్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే ఆ! ఫిషింగ్ మెయిల్ అలర్ట్ ఉన్నది అనుకో. ఫిషింగ్ మెయిల్ అలర్ట్ ఒకవేళ అది యూజర్ లింక్ క్లిక్ చేసింది. ఓకే. లింక్ క్లిక్ చేయకపోతే ఓకే, నువ్వు ఏదైతే అనాలిసిస్ ఉన్నదో అది ఇచ్చేసి వదిలేయచ్చు. ఓకే. కానీ యూజర్ అక్కడ లింక్ క్లిక్ చేసేసింది, ఫిషింగ్ మెయిల్ వచ్చిన యూఆర్ఎల్ ని క్లిక్ చేసింది, అదేంటి మలిషియస్. ఓకే. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలన్నది దాంట్లో ఉంటది. అంటే లైక్ యూజర్ ని పాస్వర్డ్ రీసెట్ చేయమండం, తర్వాత హ్మ్. ఐటీ టీమ్ కి టికెట్ రైజ్ చేసి యూజర్ మిషన్ ని రీఇమేజ్ చేయమని చెప్పడం. సో ఆ ఐటీ టికెట్ ఎలా రైజ్ చేయాలి, అందులో ఏమేమి ఆప్షన్స్ పెట్టాలి ఆ ఐటీ టికెట్ లో. ఓకే. ఐటీ టికెట్ లో ఏమేమి ఆప్షన్స్ పెట్టాలి అన్నది మొత్తం అంతా డాక్యుమెంటేషన్ చేసి ఉంటుంది అనమాట. సో తర్వాత ఆ యూ ఐటీ టీమ్ యాక్షన్ తీసుకునే లోపు నువ్వేం చేయాలి, యూజర్ ని పాస్వర్డ్ రీసెట్ చేయమన్నావు. ఒకవేళ యూజర్ లేదు అనుకుందాం, అంటే క్లిక్ చేసి వెళ్ళిపోయింది అనుకుందాం, అవుట్ ఆఫ్ ఆఫీస్ వెళ్ళిపోయింది అనుకుందాం. సో ఆ టైంలో ఏం చేయాలి నువ్వు, మళ్ళీ యాక్టివ్ డైరెక్టరీ ఏదైతే ఉన్నదో అందులోకి వెళ్ళి నువ్వే ఒక పాస్వర్డ్ రీసెట్ చేసి ఒక కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసి అది యూజర్కి ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళిపోతుందిలే. ఓకే. సో అది నెక్స్ట్ యూజర్ అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఈ కాంప్రమైజ్ అయిపోయినా వాడికి ఈ పాస్వర్డ్ అయ్యి వెళ్ళిపోతాయి కదా హ్యాకర్కి. నువ్వు ఆల్రెడీ ఇక్కడ పాస్వర్డ్ మార్చేసావు కాబట్టి వాడు ఆ పాస్వర్డ్ ట్రై చేసినా మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకే. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా ఓకే. మనకు అందులో మెన్షన్ చేసి ఉంచుతారు అన్నమాట. ఓకే. ఓకే. ఇంకా డౌట్ ఓకే. ఉందా అందులో? లేదు బ్రో. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్సిఏ, రూట్ కాజ్ అనాలిసిస్. ఈ రూట్ కాజ్ అనాలిసిస్ ఏంటంటే మనకి ఏదైనా సెక్యూరిటీ ఇన్సిడెంట్ కాంప్రమైజ్ అయిపోయింది అనుకుందాం ఆర్గనైజేషన్ లో. ఓకే. ఆ సినియారోలో ఏం చేస్తామంటే ఎప్పుడు ఇన్సిడెంట్ వచ్చింది, అంటే కాంప్రమైజ్ ఎప్పుడు అయ్యింది. సో తర్వాత మనం అప్రోప్రియేట్ యాక్షన్స్ ఏం తీసుకున్నాం రికవరీ చేయడానికి ఏ స్టెప్స్ ఫాలో అయ్యాం. ఓకే. ఆ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సైడ్ నుంచి మనం ఏం యాక్షన్స్ తీసుకున్నాం, ఆ యాక్షన్స్ అన్ని కూడా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఆ డాక్యుమెంటేషన్ ఏమంటాం అంటే ఆర్సిఏ అంటాం, రూట్ కాజ్ అనాలిసిస్. ఓకే. ఆ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసిన తర్వాత మన మేనేజర్ ఎవరైతే ఉన్నారో, సాక్ మేనేజరో లేదా ఎండ్ పాయింట్ మేనేజరో, లేదంటే అదే ఏ ఏ సైడ్ అది ట్రిగర్ అయిందో వాళ్ళతో కూడా మనం చెక్ చేయించుకోవాలన్నమాట. చెక్ చేసిన తర్వాత అప్పుడు క్లయింట్ కి సబ్మిట్ చేయాలి ఆ డాక్యుమెంట్ ని. ఓకే. అప్రూవల్ కోసం. సో ఈ ఈ ఓకే. ఈ కేసులో కూడా ఎల్3 టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తారు, లేదా మేనేజర్ అన్నది ప్రిపేర్ చేసుకుంటాడు. ఈ ఓకే. రూట్ కాజ్ అనాలిసిస్ డాక్యుమెంట్ ని వాడు చెక్ చేస్తాడు. మళ్ళీ చెక్ చేసి ఆ, ఏంటి, ఎక్కడ కంప్లీట్ కాంప్రమైజ్ ఎక్కడ అయ్యింది, ఆ, తర్వాత ఎందుకు కాంప్రమైజ్ అయ్యింది. సో ఇక్కడ ఏ సినారియోలో ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. బ్రో
ఏ సినారియోలో ఈ క్వశ్చన్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేస్తాం? మనకి ఏదైతే ఒక ఏదైనా ఇన్సిడెంట్ అవుతుందో దానికి సంబంధించింది ఇప్పుడు హ్యాక్ అనేది అయిందా, ఏ టైంలో అయింది, కాంప్రమైజ్ అయినప్పుడు ఏమేమైనా. మాత్రమే కాంప్రమైజ్ అయినప్పుడు మాత్రమే ఈ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే. వేర్ ఇస్ ద ఓకే. ఇన్సిడెంట్ ఈస్ కాంప్రమైజ్డ్. కాంప్రమైజ్ కాలని మనం చేయగలదు, అవి ఫాల్స్ పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంటాయి. ఓకే, ఓకే ఫాల్స్ పాజిటివ్ అనే కాదు, ట్రూ పాజిటివ్ అయినా కూడా ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అవ్వవు. ఓకే, కాంప్రమైజ్ అయినప్పుడు మాత్రమే చేస్తాం. ఏమేం చేస్తాం? వై ద ఇన్సిడెంట్ ఇస్ గాట్ కాంప్రమైజ్డ్, వై ద సిస్టమ్ గట్ కాంప్రమైజ్డ్. ఓకే. సో ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో లేదా ఎక్సెల్ షీట్ లో కానీ పీపీటీలో కానీ మనం ప్రిపేర్ చేసి అది కస్టమర్ క్లయింట్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి పంపిస్తాం అన్నమాట. సో దాన్ని ఏమంటాం అంటే ఆర్సిఏ అంటాం. ఓకే, ఎస్ఓపి వేరు. ఓకే, మళ్ళీ సేమ్ ఎస్ఓపి అనుకుంటాం. ఎస్ఓపి వేరు. ఎస్ఓపి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ స్టెప్స్, ప్రాసెస్, మనం ఏం ఫాలో అవ్వాలన్నది. ఓకే, ఆర్సి అంటే కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఎందుకు కాంప్రమైజ్ అయింది, దాన్ని ఎలా రికవర్ చేసావు అన్నది స్టెప్స్ ని డాక్యుమెంట్ చేస్తావు. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ఏంటంటే టైం బేస్డ్, మొత్తం ఈ టైం బేస్డే ఉంటది ఈ అగ్రిమెంట్ అన్నది. ఓకే. ఓకే, ఎప్పుడు ఇన్సిడెంట్ ట్రిగర్ అయ్యింది. ఉమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా క్రిటికల్ ఇన్సిడెంట్ వచ్చింది అనుకో, అది ఎంత టైంలో వచ్చింది, దాన్ని ఎంత టైంలో మనం కంప్లీట్ చేసాం. ఒకవేళ హై అలర్ట్ వచ్చింది అనుకో, అది మనం ఇన్ అవర్స్ లో దాన్ని కంప్లీట్ చేసేసాం. ఒకవేళ ఓకే. కంప్లీట్ చేయలేదనుకో, ఒకవేళ క్లోజ్ చేయలేదనుకో దాన్ని, మనం మన కంపెనీ ఏం చేయాలంటే ఆ క్లయింట్ కి ఏమి ఇవ్వాలి? ఫైన్. ఫైన్ కింద అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ అంటే అలర్ట్ ఉన్నది. క్రిటికల్ చెప్పండి, చెప్పండి. చెప్పు, ఏదో డౌట్ అడుగుతుందో చెప్పు. ఆ, అంటే ఇదే క్వశ్చన్ అంటే ఏ సినారియో మీద అంటే ఇది వర్క్ అవుతుంది, ఎగ్జాంపుల్ అడుగుదాం అనుకుంటున్నా, మీరే చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీసీఎస్ లో సర్వీస్ బేస్డ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ గా ఉన్నాడు అనుకుందాం. ఓకే, కస్టమర్ సైడ్ ఓకే. ప్రాజెక్ట్, మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నది మనకు ప్రాజెక్ట్ ఇస్తుంది సాక్ ఆపరేషన్స్ మెయింటైన్ చేయడానికి. ఓకే. సో ఏదైనా నెట్వర్క్ లో, దాని నెట్వర్క్ లో ఏదైనా ఒక అలర్ట్ అన్నది ట్రిగర్ అయింది. ఓకే, ఓకే. హెచ్డిఎఫ్సి లైక్ ఒక సర్వర్ అన్నది కాంప్రమైజ్ అయిపోయింది. సర్వర్ అన్నది ఒక క్రిటికల్ కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నది అవును. సర్వర్. సో అది వచ్చినప్పుడు అది ఎంత టైంలో వాడు ఆ, ఏంటది ఏమంటారు, ఆ అలర్ట్ ని క్లోజ్ చేశాడు. ఓకే, ఇన్వెస్టిగేషన్ చేసి అది ఎంత టైంలో క్లోజ్ చేశాడు అన్నది వీళ్ళు ఒక టైం పెట్టుకుంటారు. ఒక క్రిటికల్ దానికి 12 అవర్స్. ఓకే, ఆ 12 అవర్స్ లో ఓకే. కంప్లీట్ చేసేయాలి. దాన్ని చేయకపోతే వాళ్ళకి ఓకే. లాసే కదా. అటాకర్ దగ్గర ఇంకా అది సర్వర్ అన్నది అటాకర్ హ్యాండిల్ లో ఉన్నదంటే, వాడికి లాసే కదా వాళ్ళకి. అవును. సో అలాగా ఒక్కొక్క ఆ, దానికి ఒక్కొక్క టైం అన్నది ఫిక్స్ చేస్తారు. దాన్నే ఎస్ఎల్ఏ అంటారు అన్నమాట. ఒక్కొక్క ఇన్సిడెంట్స్ కి, ఒక్కొక్క సివియారిటీకి ఒక్కొక్క టైం అన్నది పెట్టుకుంటారు. ఆ టైంలో కనుక చెయ్యకపోతే మనం ఏం చేయాలంటే మనీ అన్నది పే చేయాల్సి వస్తుంది. ఆ ఏదైతే కంపెనీ ఉన్నదో, ఈ టీసీఎస్ కంపెనీ ఏదైతే ఉన్నదో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి మనీ అన్నది పే చేయాలి. ఎందుకంటే వాళ్ళ డేటా అన్నది మనం రికవర్ చేయలేకపోయాం కాబట్టి, హ్యాకర్ సైడ్ కి వెళ్ళిపోయింది కాబట్టి డేటా అన్నది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికి వాళ్ళకి అక్కడ ఏమవుతుంది, మనీ అన్నది ఆ, ఏంటది బిజినెస్ అన్నది లాస్ అవుతుంది కాబట్టి బిజినెస్ దానికి ఫైన్ కింద మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. అంటే అదే టీసీఎస్ కంపెనీ. ఓకే. ఓకే, ఎప్పుడు ఓకే. ఆ ఇచ్చిన టైంలో ఆ అలర్ట్ అన్నది క్లోజ్ అంటే చేయలేకపోతే మనం చేయాల్సి వస్తుంది. సో ఇది
ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఓకే. సో ఈ రోజుకి చాలు, మళ్ళీ రేపు చూద్దాం. ఓకే. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్. ఓకే బ్రో, బాయ్.